కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి విధులను పాటించాలి? ఆ లక్ష్మీనారాయణలను ఎలా పూజించాలి? ఏ మంత్రాలతో వారిని స్తుతించాలి? ఈ పుణ్యదినము వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? అసలు ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గ మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవన్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 33 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను తీసుకొస్తుంది. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అంటారు. అత్యంత పవిత్రమైనది ఏకాదశి. ఇది మేరు పర్వతమంతటి పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది. ఏకాదశి వ్రతం నాడు చేసే పూజలు, స్నానం, దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా సరే అఖండ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఏకాదశిని హరివాసనమని కూడా అంటారు. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు దువ్వటం మొదలుపెట్టాడు. ఆ మురాసురుణ్ణి భరించలేని దేవతలు ఆ బ్రహ్మ రాక్షసుడి బారి నుంచి తమని కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడి బారి నుంచి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మురా రాక్షసుడికి శ్రీ మహావిష్ణువుకి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రాకుంది. శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం ఆలోచించిన శ్రీహరి ఒక ఆశ్రమంలో హైమవతి అనే ఒక గృహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటిస్తారు. విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురుణ్ణి చేరింది. అతన్ని సంహరించాలని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు వస్తున్న మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి దగ్ధం చేసేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ స్త్రీని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో దేవా, మీ ఒక్క దేహం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశి అనే పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈ రోజు, నా నామంతో పిలువబడిన ఈ రోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించటంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఈ ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని, ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది.
ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగృతిని దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయటం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథను తెలుసుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలోని మలినాల నుంచి 2 రాక్షసులు ఆవిర్భవించారు. ఇద్దరు భారీ శరీరులు. మొదటి వారి పేరు మధుడు, రెండవ వాని పేరు కైటబుడు. ఇద్దరు సోదరులు సముద్రంలో పొడి ప్రాంతాన్ని వెతుకుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు. ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా ఉంటాయి? ఇవి సరే, మనం ఎలా పుట్టాము? మనకి మూలం ఏది అని ఆలోచించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించటం వలన వారికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధుకైటబులు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. అప్పుడు వారి మనస్సులో ఒక ఆలోచన పుట్టింది. బ్రహ్మదేవుణ్ణి తమతో యుద్ధానికి రమ్మని ఆహ్వానించారు. యుద్ధంతో మమ్మల్ని ఎదిరించు, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో. బలహీనుడివి అయితే ఈ పవిత్రమైన ఆసనం పైన కూర్చునే అర్హత నీకు లేదు. అది కేవలం అజేయులకే ఉంటుంది. కాబట్టి యుద్ధం చేయలేకపోతే నీ పద్మాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు వాళ్ళు. బ్రహ్మగారికి ఏమి చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటబులతో మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అన్నాడు. ఆ రాక్షసులు నవ్వుకుని, నువ్వు మాకు వరాలు ఇచ్చేది ఏంటి? నీకేం వరం కావాలో కోరుకో, మేమే నీకు వరం ఇస్తాము అని బలగర్వంతో అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీ మహావిష్ణువు, సరే అయితే నేనే కోరుకుంటున్నాను, మీరు మరణించాలి, అది కూడా నా చేతుల్లోనే మరణించాలి అని అంటాడు. అప్పుడు మధుకైటబులకు గర్వభంగం అవుతుంది. శ్రీహరితో ఇలా అంటారు, అరే మేము నీ చేతిలోనే మరణిస్తాము, కానీ మాతో నువ్వు యుద్ధం చేయాలి అని అడుగుతారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరిస్తారు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దలతో వారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు. విష్ణుమూర్తి పాదపద్మాలను దర్శిస్తేనే లోకంలో కింపురుషులు, యక్షులు, సమస్త దేవతలు తరించిపోతారు. అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు. అప్పుడు మధుకైటబులకు మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి ఉంటే, ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది అనుకుని విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠలోకానికి తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతోనే మేము ఉంటాము, ఆ వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీహరి వారి ప్రార్థనను ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకువెళ్లాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాలు తెరిపించారు. స్వామివారు ద్వారపాలకులైన ఆ ద్వారం నుంచి లోపలికి వచ్చే వారిని లోనికి పంపించమని ఆజ్ఞాపించాడు. ఆనాడు ఏకాదశి పర్వదినం. ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు. ఈ విషయం తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుంచే శ్రీ మహావిష్ణువుని దర్శించి మహావిష్ణువు యొక్క అపార కరుణా కటాక్షాలు పొందారు. విష్ణుమూర్తిలో విలీనమవుతూ మరో వరం కోరుతారు మధుకైటబులు. ఏ భక్తులైతే మిమ్మల్ని స్మరిస్తూ ఈ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరారు. అందుకు స్వామి అంగీకరించి వారికి వరాన్ని ఇస్తారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తలపించే విధంగా వైష్ణవాలయాలలో ద్వారాలు ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు.
తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాలు తెరిచి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి యొక్క రహస్యాన్ని గురించి తెలిపే మరొక కథ. ఒకానొకప్పుడు మహాప్రళయం జరిగింది. మహాప్రళయం అనంతరం శ్రీ మహావిష్ణువు మరలా సృష్టి చేయడం గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన ఆకాశం, నీరు, గాలి, భూమి బ్రహ్మాండంగా అనంతం. ఆయన నాభి నుంచి ఒక తామర పువ్వు ఉద్భవించగా అందులో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మకు విష్ణు భగవానుడు మంత్రతంత్ర శాస్త్రాలను బోధించారు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిష్య శాస్త్రం మాత్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా అప్పుడు స్వామి శ్రీరంగనాథ రూపంలో తన దేవేరుల పరివారంతో సహా ఒక విమానంతో దర్శనమిచ్చారు. ఆ విమానం ఓంకార రూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి బ్రహ్మకు జ్యోతిష్య శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవదాన మహర్షులతో పాటు మానవునికి కూడా నిన్ను కొలుచుకునే విధంగా నీవు విగ్రహ రూపంలో కొలువు తీరు స్వామి అని కోరారు. దాంతో స్వామివారు విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువయ్యారు. ఆ విమాన గోపురంతో సహా ఉన్న ఆ శ్రీరంగనాథ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా గరుత్మంతుడే తన వీపుపై పెట్టుకుని బ్రహ్మలోకానికి మోసుకుని వచ్చారు. తనను ఆగమ శాస్త్రాలను నిర్దేశించబడిన పూజా విధానం ప్రకారం ఖచ్చితంగా పూజించమని భగవానుడు బ్రహ్మదేవుణ్ణి ఆదేశించాడు. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని వాక్కులు శిరసావహించాడు. ఆ స్వామివారి విగ్రహాలను బ్రహ్మలోకంలోకి తీసుకువెళ్లి బ్రహ్మలోకంలో ప్రవహిస్తున్న విరజానదీ తీరంలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ అలా నిత్యము పూజ చేస్తూ కొంతకాలం తర్వాత ఆ నిత్య పూజా నిమిత్తము సూర్యభగవాను నియమించారు. కొంతకాలం తర్వాత సూర్యభగవానుడు బ్రహ్మదేవుని యొక్క అనుమతితో శ్రీరంగనాథన స్వామివారి విమాన విగ్రహాలను వైవస్వంత మనువుకు అనుగ్రహించారు. ఆ వైవస్వత మనువు రంగనాథ స్వామి వారిని కొంతకాలం ఆరాధించిన తరువాత తన కుమారుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇచ్చారు. ఆ తరువాత కాలక్రమంలో ఆ విగ్రహాలు శ్రీరామచంద్రుని చేత పూజలు అందుకున్నాయి. తన అవతారాన్ని చాలించే ముందు ఆ విగ్రహాలను తన భక్తులలో ఒకరైన విభీషణునికి బహుమతిగా ఇచ్చారు శ్రీరామచంద్రులు. ఈ విగ్రహాలను లంకలో ప్రతిష్ఠించుకుని తన రాజ్యాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుకోమని పలికారు. అయితే లంకకు చేరేంత వరకు కూడా విమాన విగ్రహాలను నేలపై పెట్టరాదు అని చెప్పారు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు లంకా నగరానికి బయలుదేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు కొంత సమయానికి కావేరీ నది తీరానికి సమీపించాడు. అప్పుడు సంధ్యావందనం చేయాల్సిన సమయం కావటంతో వెంటనే కావేరీ తీరంలో స్నానం చేసి సంధ్యావందనం ఆచరించుకుందాం అనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కింద పెట్టకూడదు కదా, ఎలా అని అటూ ఇటూ చూసిన విభీషణుడి కంట్లో ఒక బాలబ్రహ్మచారి పడ్డాడు. అప్పుడు విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని పిలిచి తాను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు ఆ విగ్రహాలను పట్టుకొని ఉండమని కోరగా దానికి ఆ బాలబ్రహ్మచారి కొన్ని గడియలు మాత్రమే తాను ఆ విగ్రహాలను మోయగలనని, సమయం మించితే వాటిని కింద పెట్టేస్తానని చెప్పాడు. సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్లిన విభీషణుడు సమయం మించిపోవటంతో ఆ బాలుడు వాటిని భూమిపైన పెట్టేశాడు. అది చూసిన విభీషణుడు బాలుని వైపుకి పరిగెత్తుకుని రావటంతో ఆ బాలబ్రహ్మచారి భయంతో అక్కడికి దగ్గరలోని కొండపై ఉన్న వినాయకుడి గుడిలోకి వెళ్లి దాక్కుంటాడు. కోపంతో ఊగిపోతూ విభీషణుడు వినాయకుడి గుడిలోకి వెళ్లిన ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక ముట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బాలబ్రహ్మచారి తలపై తొట్టపడింది. ఆ వెంటనే ఆ బాలబ్రహ్మచారి అక్కడ ఉన్న వినాయక విగ్రహంలో ఐక్యమైపోయారు. వచ్చింది సాక్షాత్తు ఆ గణనాథుడే అని గ్రహించిన విభీషణుడు తాను చేసిన తప్పును మన్నించమని వేడుకుని రంగనాథ స్వామి విమాన విగ్రహాన్ని కదిలించేందుకు వెళ్ళాడు. ఎంత ప్రయత్నించిననో కదల్చలేక విఫలమయ్యారు. ఆ విగ్రహాలు భూమికి అతుక్కుపోయాయి. దాంతో విభీషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రంగనాథుడిని లంకకు రమ్మని వేడుకోగా దానికి స్వామి తాను ఇక్కడే కొలువై ఉంటానని, ఈ ప్రదేశం తన నివాసంగా చేసుకోవాలని ముందే నిర్ణయించబడిందని,
కావున దుఃఖించవలసిన అవసరం లేదు అని ఓదార్చే ప్రయత్నం చేసి ఈ ప్రదేశానికి వచ్చి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా తనని దర్శించుకోమని సెలవిచ్చారు. విభీషణుడు స్వామివారికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్లిపోయాడు. బాలబ్రహ్మచారి విగ్రహాలను కింద పెట్టిన ప్రాంతమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచిలోని వచ్చిపిల్లయార్ కోవెల్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ ఆలయంలోని వినాయకుడి విగ్రహంపై సొట్టను చూడవచ్చు. శ్రీరంగం ఆలయంలోని సప్త ప్రాకారంలోని మొదటి ప్రాకారంలో విభీషణుడిని ఆలయాన్ని కూడా చూడవచ్చు. అప్పటి నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుపబడుతుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలను అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వెనుక మరొక చిన్న కథ కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క నివాసము 2 తరగతులతో కలిగి ఉంటుంది. కార్యవైకుంఠము మరియు కరణ వైకుంఠము. మహర్షులు, దేవతలు మరియు భక్తులు అందరూ కూడా కార్యవైకుంఠంలోకి మాత్రమే అనుమతించబడతారు అనేది పురాణ కథనం. శ్రీ మహావిష్ణువు యొక్క వ్యక్తిగత ప్రదేశం అది. భగవంతునిలో ఐక్యం కావటానికి అర్హత ఉన్న వారికి మాత్రమే కరణ వైకుంఠంలోకి ప్రవేశించటానికి అనుమతించబడింది. ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన నమ్మాల్వార్ గారు తనకి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థించగా నమ్మాల్వార్కు భగవంతునిపై ఉన్న శాశ్వతమైన భక్తికి ఆ శ్రీహరి ఆయనకు కరణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు. ఈ కథనం ప్రకారం శ్రీరంగంతో సహా అనేక వైష్ణవాలయాలలో ఈ పండుగ సందర్భంగా నమ్మాల్వార్ను పరమపదోత్సవం జరుపుకుంటారు. నమ్మాల్వార్కు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించటంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వైష్ణవులు. వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్ఠలతో వ్రతమును ఆచరించిన వారికి మరొక జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం ఆచరించి పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే పూజా మందిరంలోని లక్ష్మీదేవి సహితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పటమును ఉంచి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు యొక్క పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి అందులో కొంచెం నీరు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దానిపై ఒక కొబ్బరికాయను ఉంచి దానికి తెలుపు రంగు వస్త్రముతో చుట్టి దాని చుట్టూ మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజకు తామర పువ్వులు ఉపయోగించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువుకి తులసి దళములను సమర్పించాలి. అలాగే ఈ రోజు జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి అలంకరించాలి. పాలతో చేసిన పాయసాన్ని, తీపి పదార్థాలను అలాగే ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించటం శుభప్రదం. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వ్యక్తులు తామరవత్తులుగా వాటి సంఖ్య 5గా ఉండేలా చూసుకోవాలి. దీపారాధనకు ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. నెయ్యి లేని వారు కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా శ్రవణం, గోవిందనామ స్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు జపించటం వలన సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ముందు రోజు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి ద్వాదశి గడియలు దాటక మునిపే భోజనం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు ఏంటంటే నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. చెడ్డ పనులు, దుష్ట
ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి, అన్నదానం చేయాలి. ఈ పూజ ముగిసిన తరువాత విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవాలి. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో ఆ పరమాత్మలో ఐక్యమైపోతారు. వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.